హన్మకొండ జిల్లా పరకాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగారంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై దాడికి పాల్పడ్డారు. సీఐ సమక్షంలోనే దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దాడిలో చిట్టిరెడ్డి రత్నాకర్ రెడ్డి, ఏడుకొండ శ్రీనివాస్ కు గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏర్కొలుసుకున్న వ్యక్తిని హన్మకొండ జిల్లా పరకాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగారంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై దాడికి పాల్పడ్డారు. సీఐ సమక్షంలోనే దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, లోక్సభ ఎన్నికలకు సంబంధించి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ ముగుస్తున్న సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న పరకాల నియోజకవర్గంలో పరకాల మండలం నాగారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. దీంట్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై దాడికి దిగారు. సిఐ రవిరాజ్ సమక్షంలోనే ఈ ఘటన జరిగినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు అక్కడికి వచ్చి వాళ్ళతో వాగ్వాదం దిగారు. ఒక దశలో గొడవ పెరగడంతో కర్రలతో వాళ్ళు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ దాడిలో రత్నాకర్ రెడ్డి, శ్రీనివాస్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. నాగారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఈ దాడి చేసిన నేపథ్యంలోనే మొత్తం పరకాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నాగారంకు తరలి వచ్చారు. పరకాల పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి ప్రాంతానికి వచ్చి కొద్దిసేపు ధర్నాలో పాల్గొన్నారు. ఆ తర్వాత సీఐకి కంప్లైంట్ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, లేకుంటే సిపితో మాట్లాడతాను, సిపిని కలిసి కంప్లైంట్ చేస్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం ఈవీఎంస్ తరలించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీళ్ళ ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దాడి చేసిన వారిని అదుపులో తీసుకుంటామని సీఐ చెప్పడంతో ఆందోళన సాధ్యమైంది. ప్రధానంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు 11 మందిపై, బీఆర్ఎస్ నేతలు 9 మందిపై కేసులు నమోదయ్యాయి. మొత్తం అక్కడ రోడ్డుపై బైఠాయించిన నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలిగించిన బీఆర్ఎస్ నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడంతో కొంత ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే దాడికి పాల్పడిన కాంగ్రెస్ నేతలను వదిలేసి బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ మా ధర్మారెడ్డి ప్రశ్నించారు. అయినప్పటికీ 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలిగించడం, అక్కడ పోలీస్ స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్తమైన పరిస్థితులకు కారణం అవడంతో వాళ్ళపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం గొడవ సద్దుమణిగింది. ఎవరైతే ఆందోళనకు దిగారో వాళ్ళపై కేసులు నమోదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు. ఇరు వర్గాలకు సంబంధించిన వారిని రేపు ఉదయం అదుపులోకి తీసుకుంటామని చెప్పి సిఐ చెప్తున్నారు. రైట్ రంగనాథ్, థ్యాంక్ యూ.